ఎవ్రీ ఇయర్ భవిష్యత్ 10% ఎక్సెస్ డిమాండ్ ఉంటున్నది. మనం ఈ 10 సంవత్సరాల్లో గనక మనం ఒక 10,000 నుంచి 15,000 మెగావాట్లు గనక మనము అదనంగా ఉత్పత్తి వైపు పోకుంటే, ఇట్లనే పవర్ కొంటూ ఉంటే యూనిట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. మనం రైతులకు ఫ్రీగా ఇవ్వలేము, మిగతా ఎస్సీ ఎస్టీలే కాదు మొత్తం 200 యూనిట్స్ ఇవ్వలేము. కానీ డిమాండ్ పారిశ్రామిక అవసరాలకు పెరుగుతుంది. ఇంకా పారిశ్రామిక అవసరాలకు జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, తర్వాత వైండ్ పవర్, సాంప్రదాయేతర ఇంధన మీద డిపెండ్ అవుతున్నాం. మనం నాట్ ఈవెన్ ఈ థర్మల్ మీదనో లేకపోతే హైడ్రో మీదనో డిపెండ్. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి చిన్న పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ పనిచేస్తాయి. కానీ రేపటి రోజున వైండ్ తో వచ్చేదాన్ని కూడా మనం ఒక ప్రణాళికతో, సోలార్ తో వచ్చేదాన్ని కూడా ప్రణాళికబద్ధంగా పోవాల్సిన అవసరం ఉంది. రేపటి ఏమంటారు తెలంగాణ మరింత బ్రైట్ గా ఉండాలంటే డెఫినెట్ గా మనం విద్యుత్ మీద ఆధారపడాలి. మేము ఎన్ని రోజులని ఇప్పుడు 11 రూపాయలు 8 రూపాయలు ఇచ్చే కరెంట్ కొనుక్కొని రామా నుంచి మన ఉత్పత్తి పెంచుకోవాలి కదా. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తే మనకు 3 రూపీసే పడుతుంది కదా మనం తయారు చేసుకుంటే. ఇప్పుడు కాదు కదా, అది 2.5-3 ఇయర్స్ కదా వచ్చేది. కాబట్టి వాళ్ళు ఉత్పత్తి కేంద్రాలు పెట్టకుండా, అదనపు ఉత్పత్తి 1 మెగావాట్ ను వాళ్ళు ఉత్పత్తి చేయకుండా బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చే ఇలా కాస్ట్ ఆఫ్ ది యూనిట్ చాలా హై చేసింది. కానీ మన ఉత్పత్తి అయితే మనమే తక్కువ ధరకు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని మేము భావించినాం. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్న మరొకటి కాదు, వాళ్ళ అవినీతిగా వెంట వాళ్ళు చెప్పడానికి పనికి వస్తుంది.